నమస్తే. నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూల్. ఈ కొత్త సంవత్సరంలో పిల్లలు కావాలని కోరుకునే దంపతులందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఫాలో కావాల్సిన టిప్స్. చిన్న చిన్న టిప్స్ ఫాలో కావడం ద్వారా ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి చాలా అవకాశం ఉంది. ఇవన్నీ కానప్పుడు IVF అనే దానికి వెళ్తూ ఉంటాము. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియదు, అంటే పీరియడ్స్లో ఎగ్ రిలీజ్ ఎప్పుడవుతుంది తెలియదు, ఎప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఇంపార్టెంట్ అనేది తెలియదు. ఇవన్నీ ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైట్ ఏజ్లో మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్ అంటే 30-35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెం ఎగ్స్ తక్కువైపోవడము, సెమెన్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ 25 to 30 ఇయర్స్ అట్లీస్ట్ ఆ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నెంబర్ కానీ అన్నీ బాగుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే వాళ్ళు సెక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకు పీరియడ్ వచ్చిన 10వ రోజు నుంచి ఒక వారం రోజుల వరకు వాళ్ళు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం. ఆ టైంలో ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజులో, ఒక్కొక్కరికి 10th డేనే ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి 12th డే, ఒక్కొక్కరు 14th డే, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ 1 వీక్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో ఈ వెజైనల్ డూష్ అని ఇప్పుడు వాడుతుంటారు కదా, ఇంటి వాషెస్ వస్తున్నాయి, వెజైనల్ వాషెస్ అనేవి, అలాంటివి ఏది వాడకూడదు. తర్వాత సెక్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండి కొంతమంది లూబ్రికెంట్స్ వాడుతూ ఉంటారు, వెజైనల్ లూబ్రికెంట్స్. అవి కూడా ఈ టైంలో అవాయిడ్ చేయాలి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఈ లూబ్రికెంట్స్ వాడినారంటే అవి సెమెన్ కిల్ చేస్తాయి అన్నమాట. సెమెన్ అంతా అక్కడే చనిపోయి ఉండిపోతుంది వెజైనాలో, పైకి వెళ్ళలేదు గర్భసంచి లోపలికి. ఆ టైంలో ఇవి అవాయిడ్ చేయాలి. వెజైనల్ వాషెస్ కానీ లూబ్రికెంట్స్ కానీ స్టాప్ చేసేయాలి, యూజ్ చేయకూడదు. అలాగే కొన్ని రిక్రియేషనల్ డ్రగ్స్, కొంచెం సెక్స్లో యాక్టివ్ ఉండడానికి కొన్ని డ్రగ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటివన్నీ ఆ టైంలో అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ స్పర్మ్ని కిల్ చేస్తుంటాయి, ఎగ్ రిలీజ్ అనేది సరిగా జరగకుండా చేస్తూ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా అవాయిడబుల్ డ్రగ్స్ అన్నీ వాడకూడదు అనమాట. ఆ తర్వాత సెక్స్ అనేది ఆ 1 వీక్ లోపల డైలీ పార్టిసిపేట్ చేసినా ఓకే, లేదు అంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో ఉన్న చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి ఆల్టర్నేట్ డేస్ అయినా వెళ్తుండాలి. స్పర్మ్ 24 to 48 అవర్స్ లైవ్గా ఉంటుంది. కాబట్టి భయపడాల్సింది, డైలీ పార్టిసిపేట్ చేయకపోయినా భయపడాల్సింది లేదు. ఆల్టర్నేట్ డేస్ అయినా సరిపోతుంది. ఎందుకంటే స్పర్మ్ 24 to 48 అవర్స్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే రిలీజ్ అయిన ఎగ్ కూడా ఒక 24 అవర్స్ వరకు యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ డేస్లో అయినా పర్వాలేదు. బట్ ఆ పీరియడ్లో స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు. అంటే ఈ పీరియడ్లో మనం కంపల్సరీగా ఉండాలి కావాలా అనే స్ట్రెస్ అనేది మైండ్లో ఉండకూడదు. ఆ స్ట్రెస్ వల్ల కొంతమంది ఫెయిల్ అవుతుంటుంది, పార్టిసిపేషన్ అనేది ఫెయిల్ అవుతుంటుంది. జెంట్స్లో ఎజాక్యులేషన్ ఫెయిల్ అవుతుంటుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవన్నీ ఆ స్ట్రెస్ వల్లే జరుగుతుంటాయి. అంత స్ట్రెస్ తీసుకోకూడదు. ఇట్ షుడ్ బీ లైక్ ఏ న్యాచురల్ థింగ్. షుడ్ ఎంజాయ్ అండ్ డూ ద సెక్స్. అప్పుడే ఈ బాడీలో హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, ఎగ్ రిలీజ్ ప్రాపర్గా అవుతుంది, సెమెన్ రిలీజ్ ప్రాపర్గా అవుతుంది, ఫర్టిలైజేషన్ కూడా న్యాచురల్గా మంచిగా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత కొంత వెయిట్ అనేది ఉన్న పేషెంట్స్ వెయిట్ లాస్ అవ్వడానికి ఈ న్యూ ఇయర్లో కొన్ని రెజల్యూషన్స్ తీసుకోండి అట్లీస్ట్. దానివల్ల మనం కొన్ని ఫాలో అవుతాం. అనుకున్న దాంట్లో అట్లీస్ట్ 50% చేయగలిగినా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడం ఒకటి. తర్వాత మంచి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ ఆర్ యోగా, సమ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ మనకు ఎగ్ రిలీజ్ అనేది పీరియడ్స్ రెగ్యులర్గా రావడం కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ పర్ఫెక్ట్గా జరుగుతుంటుంది. అలాగే డయట్. ఈ న్యూ ఇయర్ అనేది 1 or 2 days ఎక్స్ట్రా డైట్స్ ఇవన్నీ నార్మల్గానే జరిగిపోతుంది. ఆ తర్వాత ఈ రిజల్యూషన్ తీసుకోవాలి కంపల్సరీగా డైట్ గురించి ఎస్పెషల్లీ. ఈ జంక్ ఫుడ్స్ మానేయడము, మైదాస్, ఎక్స్ట్రా సాల్ట్, ఎక్స్ట్రా స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్, వెజిటేరియన్ డైట్లోకి వెళ్తే ఇంకా మంచిది. వీగన్ డైట్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్గా ఉంటుంది, దానివల్ల చాలా గుడ్ రిజల్ట్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి డైట్ ఫాలో అవ్వడం ద్వారా, అలాగే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత బాడీలో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడము, ఎగ్ రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా జరగడము ఇదంతా జరుగుతుంది.
ఆ తర్వాత ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఏమంటే ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ సెక్సువల్ అవాయిడ్ చేయాలి అనేది అనుకుంటూ ఉంటారు. అది రాంగ్ అండి, దట్ ఈస్ మిత్ అనమాట. ఐయుఐ చేసుకుంటున్నా కూడా దే కెన్ నార్మల్లీ హ్యావ్ దేర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. జస్ట్ 1 day బిఫోర్ ఐయుఐ మాత్రమే అవాయిడ్ చేస్తే సరిపోతుంది, మిగతా టైం అంతా వాళ్ళు నార్మల్గానే ఉండొచ్చు. ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా స్టిమ్యులేషన్ జరిగే టైంలో జస్ట్ ఒక 3-4 days బిఫోర్ స్టిమ్యులేషన్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సెక్స్ అనేది బిఫోర్ దట్ నార్మల్గానే ఉండొచ్చు. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఈవెన్ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. నార్మల్గానే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దాని ద్వారా ఇంకా మనకి గుడ్ రిజల్ట్సే వస్తాయి. ఎందుకంటే పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు హ్యాపీగా ఉండడం ద్వారా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంకా రిజల్ట్ మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఇవన్నీ ఫాలో అవుతూ రెగ్యులర్గా అవసరమైతే కొన్ని మెడిసిన్స్, డాక్టర్ సలహాతో కొన్ని మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నట్టుగా మంచి బేబీని పొందే అవకాశం చాలా వరకు ఉంటుందండి. సో థ్యాంక్ యూ.